హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బీచ్కి వచ్చాం. మనం కొత్తపాడు మండలం పిన్నివారిపాలెం సముద్రం బీచ్కి వచ్చాము. ఇప్పుడైతే పుస్తకానికి ఇక్కడైతే ఐలా వాళ్ళు వేసి చేపలు పట్టారు. అది ఐలా వాళ్ళు వేస్తా. కనీసం ఆ ఐలా వల ఇప్పుడు కనీసం ఒక 20 మంది దాకా దాన్ని వలని లాక్కొని వెళ్తున్నారు సముద్రం మీదకైతే. ఇప్పుడైతే కొన్ని చేపలు తీసారు ఐలా వాళ్ళ నుంచి. ఆ చేపలు చూపిస్తాను ప్రజెంట్. చూసారు కదా ఫ్రెండ్స్, అయితే చేపలు అన్నీ అయితే గేట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. మంచి చేపలన్నీ ఒక పక్కన, ఒక రకమైన చేపలు ఒక పక్కన వేస్తున్నారు. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాలు గల్లే కురిసే వెన్నెల్లో జిలేబీ అన్నీ చూస్తుంది. ఇంకా ఉండి ఇంకా వల అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే కొన్ని తీశారు, కొన్ని తీసి ఇదిగో ఇక్కడైతే ఎండబోయటానికి పోసారు. ఈ ఎండ పెట్టి మామూలుగా ఎండు చేపలు లెక్క చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవి అయితే ఎండ పెడుతున్నారు. ఆ అరుగు మీద ఈ అరిగి మీద ఎండ పెడతారు. ఎండబెట్టి ఇంకా ఎండిపోయినాక అవి అమ్ముతారు. అప్పుడు కేజీ ఇంత అని రేట్ చేసి. ఇవన్నీ అయితే సౌకు చెట్లు, సముద్రం ఒడిన సౌకు చెట్లు ఉంటాయి ఎక్కువగా, బాగుంటాయి.
అన్నీ గేట్ చేస్తున్నారు. ఇప్పుడు గేట్ చేసి ఇదిగో అక్కడైతే పోస్తున్నారు ప్రస్తుతానికి. అవి పోసి అంతా భాగాల మీద పంచుకుంటారు ప్రస్తుతానికైతే. సముద్రం అయితే మంచి చల్లటి గాలి వస్తుంది. సముద్రం మీద నుంచి ప్రశాంతంగా ఉంది చల్లటి గాలికి. ఇంకా ఎండల కాలం అయితే ఇంకా బాగుంటుంది. మార్చి నెల వచ్చే నెల కాబట్టి ఇంకా ఎండలు ముదురుతాయి కాబట్టి ఇంకా బాగుంటుంది. సముద్రం ఒడ్డున కూర్చోడానికి చెట్లు ఉంటాయి. ఇదిగో తాడి చెట్లు బల్లలు అవన్నీ వేసారు. ఇంకా బాగుంటాయి. చాలాసేపు వల పడుతున్నారు. చాలాసేపు పట్టాల్సి వచ్చింది. ఇంకా పొడుగు ఉంది, ఆడదాకా ఉంది వల అయితే. అదిగా వల వల అంటున్నా చక్కగా. అదిగా మన కెమెరా అయితే ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఉంది. అవతల పడవ ఉంది కదా, ఆ పడవ దాకా ఉంది. అంతా బాగుంది ప్రస్తుతానికి. లాగండి లాగండి. ఆ వల్లంతా ఆ పడవలేసి కొంచెం దూరం తీసుకెళ్ళి ఆ పడవని అక్కడ పెడతారు. నాటేసి రంగరేసి అక్కడ పెడతారు. రంగరేసి అక్కడ పెడితే అక్కడ నిలిచిపోయిద్ది అనమాట. మళ్ళీ అవసరమైనప్పుడు పోయి మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత ఉందంట వేట. 5 రోజుల తర్వాత మళ్ళీ పోయి ఆ వలని తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు శుభ్రంగా వలని శుభ్రంగా ఇప్పుడు నీట్గా చేపలన్నీ తీశారు కదా, ఆ చేపలన్నీ నీట్గా తీసి నీట్గా మళ్ళీ సర్ది అక్కడ పెడుతున్నారు. రేపు మళ్ళీ వేసుకొని వెళ్ళడానికి. నేను మళ్ళీ తాకేది ఏముంటుంది. దాన్ని బాగుంటుంది. అయితే సముద్రం ఒడ్డున చేపలు అయితే మరిన్ని పడ్డాయి ఐల వాళ్ళకి. సముద్రం కూడా మౌనంగా ప్రశాంతంగా ఉంది. అంత అలలు చిన్న చిన్న అలలు. ఇప్పుడు మునగొచ్చు, మునిగే వాళ్ళు ఉంటే కూడా బాగుంటుంది. వీళ్ళైతే గుంపులు గుంపులు పడ్డారు బాగా. అందరు ఏరుకుంటున్నారు. అందరైతే ఏరుకుంటున్నారు. శుభ్రంగా ఏరుకుంటున్నారు. అవి ఏం చేస్తారంటే ఏరుకొని వాటిలో మంచి చేపలు మొత్తం మన బయటికి వెళ్ళి అమ్ముకుంటారు కొంతమంది అయితే ఎండబెట్టుకొని వాటిని అమ్ముకుంటారు. అది చేపలంటే అది.
చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి వాటిలో. చిన్న చిన్న చేపలు కూడా ఏంటంటే ఏరుకొని ఎండబెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు అర్థమైంది నాకు, పెద్ద చేపలే కాదు చిన్న చిన్న చేపలు అన్నమాట. అంటే వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు ఏరుకోవడం ఎండబెట్టుకోవడం. అవి ఊరకేం కాదు, డబ్బులకి. మొత్తం డబ్బులకే. నుంచి కోసి రావాలరా. గొరకలు అన్నమాట ఇవి. లైవ్ అయితే ఆపేస్తున్నాను. ఇంకో 2 నిమిషాలు. ఇది గొరకలు మొత్తం వాటిలో నుంచి గేట్ చేసింది. ఇవన్నీ గేట్ చేసి పక్కకు పెట్టి పోసారనమాట. ఇప్పుడైతే మొత్తం అందరైతే చేపలను అయితే తీస్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ తీసుకొచ్చి పోస్తున్నారు. ఇగో అక్కడ పోస్తున్నారు. వాటిలో నుంచి ఇంకో ఏరియాగా గేట్ చేస్తున్నారు. కొన్ని ఒక రకమైన తీస్తారు.